సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ టీచర్ అండి. రిటైర్డ్ టీచర్. సార్ రిటైర్డ్ టీచర్ అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ టీచర్ మున్సిపల్ కార్పొరేషన్లో. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. సార్ రిటైర్డ్ టీచర్ అంటున్నారు. గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో డిఎస్సి మీద హడావుడి జరుగుతుంది. ఏమంటారు అసలు మీరు దాని మీద? అసలు అది అలా హడావుడి అనేటువంటి పదమే ఒక అవివేకం, ఆ కార్యక్రమమే అవివేకం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 2019 నుంచి కూడా పిల్లలు చాలామంది ట్రైనింగ్ అనేక చోట్ల ట్రైనింగ్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉండి వాళ్ళు అదే దాంతో వాళ్ళు ప్రయత్నం చేస్తారంటే డిఎస్సికి వచ్చేటువంటి టీచర్ పోస్టుకి వచ్చేటువంటి వాళ్ళు అతి సామాన్యులు, యావరేజీ బిలో యావరేజ్, ఇది ఎకనామికల్గా పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేదానికి. అదైతే మనకు నమ్మకంగా మనం చేసుకుంటాం, గౌరవంగా ఉంటుంది అనే దానికోసం పట్టుదలగా మన బ్రతుకు తెరువు కోసం ఆ ప్రయత్నం చేసుకుంటారు. 7 సంవత్సరాల నుంచి కుస్తీ పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వెంటనే ఇస్తానని చెప్పాడు. ఆయన 2-15 మీకు వెంటనే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. సిపిఎస్ ఓపీఎస్ఏ పెడతానన్నాడు. సో ఎక్కడ లేనటువంటి పనులు చేస్తారన్నారు. జనం ఏమనుకున్నంటే రాజశేఖర రెడ్డి కొన్ని మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అలాంటి తండ్రికి కొడుకుడికి అనుకున్నారు జనం అంతా. దాంతో వేసారు. వేసిన తర్వాత నువ్వు సిపిఎస్ లేదు, పోతేనేమో ఒక్కసారి కూడా క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, పోతేనేమో ఉద్యోగాలు లేవు. సరే నువ్వు నీ ఇష్టం చేసావు. ఎవరన్నా నలుగురు ఇక్కడ గురించి మాట్లాడుకున్నామంటే వాళ్ళలో ఒకళ్ళు పోయి పలానా మా మాస్టర్ గారు ఇలా మాట్లాడని చెప్పి వెళ్ళి మళ్ళీ సాడీలు పోతాయి. ఈయనకు మళ్ళీ అంటనే ఉంటాయి ఏది మాట్లాడుకున్నాడు. అందుకని అయ్యా ఎందుకురా భాగవంతురా, మనకెందుకు ఇవ్వాల, మనం ఇక్కడ మాట్లాడకూడదు, మాట్లాడితే తిరువకి ఏం చేస్తారన్నంత భయంతో ఊగిపోయారు జనం. సరే వీళ్ళు ఏం చెప్పారు, మీరు రాగానే డిఎస్ చేస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు అన్నమాట ప్రకారం. రాగానే వాళ్ళు ఏం చేశారు, ఒక 6 అన్నారు, 6 4 చేశారు. ఇంకా 2 చేయాల్సిన ఉన్నాయి. వాస్తవాలు ఇంకా 2 చేయాల్సిన ఉన్నాయి. ఏదంటే స్త్రీలకు ఇస్తానన్నది ఇంకొకటి ఉంది, నిరుద్యోగ భృతి ఒకటి. 2 అయిపోయినాయి. మిగతా అన్ని ఇచ్చారు. ఏప్రిల్ నుంచి ఎరేరితో సహా ఇచ్చాడు. అది గ్రేట్. తర్వాత జాబ్ క్యాలెండరు 16,000 పోస్టులని ప్రకటించి దాదాపు 150 తరగ్గా మొత్తాన్ని సెలెక్ట్ చేశారు. ఆ సెలక్షన్లు ఎట్లా ఉందంటే స్కూల్ అసిస్టెంట్లు, సైన్స్ టీచర్లు, సోషల్ టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లు, మ్యాథ్స్ టీచర్లు, గ్రేడ్ 1 తెలుగు పండిట్లు, గ్రేడ్ 2 తెలుగు పండిట్లు, హిందీ గ్రేడ్ 1 పండిట్లు, ఈ రకంగా కేటగిరీ తీసి ఆడ దాని ప్రకారం మెరిట్ ప్రకారం పైన 1:1 పిలిచినప్పుడు కూడా ఇది జాబ్ కాదు, మీ సర్టిఫికెట్ల పరిశీలన, అనేకసార్లు సర్టిఫికెట్ పరిశీలన చేసిన తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాత రిజర్వేషన్ ప్రకారం మెరిట్ ప్రకారం సీట్లు ఇచ్చారు. కొంతమందికి ఏంటంటే ఈ 77 జీవోని తీసుకొచ్చి వాళ్ళే హారిజంటల్ జీవోని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అంతకుముందు ఇలా లేదు. దాంట్లో వచ్చింది 3వ పోస్ట్ ఒకటి వస్తుంది. ఆ 3వ లాస్ట్ పోస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చారు. పైన దానికి ఇచ్చినటువంటి మొత్తం కూడా ఏం చేశారు, చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు క్లియర్గా మీరు ఎక్కడైనా తప్పు పట్టండి, హైకోర్టు కూడా పోయింది, హైకోర్టు కూడా తప్పు అంటున్నారు. పైన ఈ రకంగా 8 నెలలు 10 నెలలు అయిన తర్వాత చేసిన తర్వాత బ్రహ్మాండంగా పిల్లలకు పోయాడు, చదువు చూస్తుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటే మీరు డబ్బులు ఇచ్చి వచ్చారంటే అది ఎంత మానసిక క్షోభ వాళ్ళకి. వీళ్ళకి కాదు, అసలు ముందు ఇచ్చిన ఆయన కాదు, వాళ్ళు చేరిన వాళ్ళకి. మేము ఇంత కష్టపడి చదువుకున్నాం, మా బ్రతుకు కోసం మేము చదువుకున్నాం అంటే మమ్మల్ని అవమానించడమే కదా ఇది. ఇప్పుడు ఒక పెళ్లి చేశారు పిల్లలకి, సక్రమంగా పిల్లలు కనుక కుటుంబం చేసుకున్నారు. నువ్వేదో తప్పుడు అని చేశారంటే వాళ్ళకి ఎంత ఫీల్ అవుతారు, ఆ కుటుంబం విడిపడిపోద్ది కదా. ఆ రకంగా వాళ్ళందరూ మానసిక క్షోభ పెట్టి క్లాస్ రూమ్లో సరిగా టీచర్ పోయి క్లాస్ రూమ్లో కూర్చొని చెప్పేటువంటి మానసిక స్థితిని కూడా చెడగొడుతున్నారు. అంటే అసలు మామూలుగా వీళ్ళు అంటుంది ఏంటంటే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. ఒక్కటేందంటే వాళ్ళు ప్రధానంగా చెబుతున్న పేపర్ లీక్ అయింది అంటున్నారు. పేపర్ లీక్ అనే సమస్య లేదండి. పేపర్ లీక్ అంటే ఇక్కడ సమస్య లేదు. ఏది అక్కడ నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది, దాన్ని వంక పెట్టమే కానీ పేపర్ లీక్ చాలా చోట్ల చాలా గవర్నమెంట్లో అయింది. ఆడ నీట్ ఎగ్జామ్లో లీక్ అయిందని మిగతా ప్రతిపక్షాలు కూడా పోయినాయి, అది లీక్ కరెక్టే. మరి చండీగఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పేపర్ అనేకసార్లు లీక్ అయింది కదా, దాని సంగతి ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి దాన్ని కూడా సరి చేయాలి కదా. ఒకదాన్ని నీట్ దానికి వాళ్ళకి సస్పెండ్ చేస్తున్నారు, నీట్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ చేశారు. కానీ అక్కడ ఒక విషయం, ఆ పిల్లలు కూడా ఆ సూసైడ్ చేసుకోవడం చాలా అవివేకం ఎవరైనా సరే. ఎందుకంటే లైఫ్ భగవంతుడు మనకిచ్చాడు, తల్లిదండ్రులు లైఫ్ భగవంతుడు మనకిచ్చాడు. ఇచ్చినప్పుడు మనం పోరాటం ఉండాలి. కానీ నువ్వు రాసావు, నీకు ధైర్యం ఉంది, నువ్వు ఒక రాసినప్పుడు 90% రాగలిగినప్పుడు నువ్వు ఎందుకు అధైర్యపడాలా? అది అధైర్యపడకూడదు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే ముఖ్యంగా ఏం పర్వాలేదు నాన్న, నీకేం కాదు, ఇది వస్తుంది, రాకపోతే ఇదే నా జీవితం, మాకు లేదా, మేము బ్రతకలేదా అని వాళ్ళని మోటివేట్ చేయాలి. అది తల్లిదండ్రులకు అజాగ్రత్త ఉండాలి. అరే నువ్వు అదే రావాలి వాళ్ళని పిల్లలు ఏది ఇచ్చకూడదు.
అది నీట్ పరీక్ష ఓకే సార్. ఇక్కడ దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ లీక్ అయిందనే చెప్పడం అనేది చాలా అవివేకం. ఇక్కడ ఎక్కడ అనేది లీక్ అనే ఛాన్సే లేదు, లీక్ అవడానికి ఛాన్సే లేదు. అసలు ఎంతమంది సబ్జెక్ట్ టీచర్ల చేత పేపర్లు కొన్ని క్వశ్చన్ సెలెక్ట్ చేసి మళ్ళీ అయ్యని గ్యామ్లు చేసుకొని మళ్ళీ సపరేట్ తయారు చేస్తారు. అందువల్ల దీంట్లో అసలు ఛాన్సే లేదు, అవకాశమే లేదు. కానీ అవివేకంగా కానీ వీళ్ళు మన తిరుగుతున్నారు చూడు, ఈ రకంగా అని చెప్పి అక్కడ ఎవరైనా ఒక డిఎస్సి క్వాలిఫికేషన్ కావాల్సిన అర్హత కలిగినటువంటి ఇది విద్యార్థి ఎవరైనా ఉన్నారా? బీఎస్సీ బీఈడి కానీ బిఏ బీఈడి కానీ సెకండ్ గ్రేడ్ కానీ చదివినటువంటి వాళ్ళు నేను దీనికి రాసి రాలేదన్న వాళ్ళు కూడా అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు? అది పొలిటికల్ ఈవెంట్ లాగా మారింది కానీ స్టూడెంట్ ఈవెంట్ లాగా లేదు. అక్కడ ఎవరైనా మరి స్టూడెంట్ రావాలిగా, నాకు రాలేదు అనేది స్టూడెంట్స్ రావాలి కదా. అక్కడ ఏ స్టూడెంట్ రాలేదు. వీళ్ళు ఎక్కడా అసలు ప్రాపర్ లీక్ అనేది ఎంత పర్ఫెక్ట్ జరిగిందో అంత పర్ఫెక్ట్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ రేపు చేయబోయేదానికి ఇదొక అడ్డంకి, రేపు చేయబోయేదానికి ఇది ఒక అడ్డంకి. రేపు మళ్ళీ ఇస్తాను, అక్టోబర్లో మళ్ళీ వేస్తానన్నాడు కదా, డిసెంబర్లో మళ్ళీ చేస్తా ఉన్నాను. డిసెంబర్లో ఎందుకు చేస్తా ఉన్నాడు? మళ్ళీ క్యాలెండర్ ఇయర్లో జూన్లో స్కూళ్ళు ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పటికి టీచర్లను తయారు చేసి పిల్లలకి అన్యాయం జరగకుండా పిల్లలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా చేస్తుంటే వామ్మో ఇదేంది ఇలా ఉందని చెప్పి రేపు మనకి ఇచ్చినవి కూడా ఇలాగే అంటారేమో వాళ్ళు రాయబోయే వాళ్ళు కూడా భయపడతారు. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఏదైతే కనుక ఎస్జిటి పోస్టుల్లో కానీ లేదంటే వికలాంగుల కోటాలో భర్తీ అయినాయో స్పోర్ట్స్ కోటాలో భర్తీ అయినాయి ఎన్ని గ్యాంబ్లింగే జరిగింది, డబ్బులు పెట్టే వచ్చారు వీళ్ళందరూ, లేదంటే కనుక లోకేష్ కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అంటున్నారు కదా. టీచర్ క్యాడర్లో ఇన్ని సంవత్సరాల నుంచి పోస్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి డబ్బులు పెట్టగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఎంత అవివేకమైన మాటలు ఇవి. ఇప్పుడు మీరున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు, మీరు ₹1,00,000 స్కామ్ చేశారంటే మీరు ఈ పని ఎందుకు చేసుకుంటున్నారు? బ్రష్ తిరుగు కోసమే కదా. ₹1,00,000 స్కామ్ చేసామంటే అసలు అమ్మ నీ దగ్గర కోటి ఉంటే నువ్వు ఎక్కడికి ఎందుకు వస్తావు? అసలు వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఇచ్చే పని ఆ డబ్బులతో ఏ పైన చేసుకుంటారు కదా. దీనికోసం రావాల్సినంత అవసరం ఉంది. అయినా లోకేష్కి టీచర్స్ దగ్గర తీసుకోవాల్సినటువంటి అవివేకం ఉందంటారా? ఎంత అవివేకమైన మాటలు. అందులో హైకోర్టుకు పోయారు, మీరు చేసిన తప్పు అని చెప్పారు. పోతేనేమో ఈ చేసినటువంటి ఆఫీసర్స్ మొత్తం కూడా ఏం చెప్పారు? ప్రతి విషయంలో క్లారిటీగా చెప్పారు. ప్రతి విషయంలో మీరు ఏ డౌట్ అయినా అడగండి, దేనికైనా ఎందుకు వచ్చిందో అని చెప్పి కూడా చెప్పారు. ఇలా చెప్పినప్పుడు కానీ మళ్ళీ ఇలా చేస్తున్నారంటే అది వాళ్ళకి ఆ శిక్ష ఎవరు వేస్తారంటే భగవంతుడు వేస్తాడు. సార్ భగవంతుడు వేస్తాడు సార్. వీళ్ళందరూ అంటుంది ఏంటంటే కనుక మేము మళ్ళీ 2029 అధికారంలోకి వస్తున్నాము, దీని మీద విచారణ చేస్తాం, దీంట్లో మాత్రం కంపల్సరీ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరినీ పక్కకు తప్పిస్తాం అనేది ఒక వార్నింగ్ ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు విచారణ చేస్తున్నారుగా, మీరు ఇప్పుడు చేస్తున్న విచారణే కదా. కోర్టు కూడా పోయినాయిగా, కోర్టు చేసేసారుగా, కోర్టులో చెప్పారు ఎక్కడైనా ఉందా, ఎక్కడ పొరపాటు లేదని తేల్చి చెప్పారు కదా. నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు జడ్జి అయి చెబుతావా? నువ్వు జడ్జి అవుతావు, లేకపోతే ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ జడ్జి స్థానంలో కూర్చొని మీరు ఇస్తారా తీర్పు? ఇట్లాని కూడా భారతదేశంలో చట్టం ఒకటి ఉందిగా, లాకు మించి నువ్వు చేయడానికి లేదుగా. అయితే నువ్వు బలవంతుడు అయితే పక్కోడిని కొట్టొచ్చు కానీ చట్టాన్ని నువ్వు మార్చలేవుగా. చట్టం మార్చాలంటే కేంద్రం మార్చాలి. ఏది 2/3 మెజారిటీ ఉండి కేంద్రం ఉన్నప్పుడు ఏదైనా ఒక లా మార్చాలంటే పార్లమెంట్లో చేయాలి. ఈ చట్టాన్ని నువ్వు ఎలా చేస్తావు? ఓకే, ఇప్పుడు మరి ఈ 16,000 మంది అయితే గనక బయటకు వస్తున్నారు, మా జీవితాలతో ఆడుకోవద్దు, మా పొట్ట కొట్టవద్దు, మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మేము లంచాలు ఇచ్చే వాళ్ళం కాదు, కష్టపడి వచ్చిన వాళ్ళమని ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. అంటే ఎన్నడూ లేని విధంగా ఏంటంటే ప్రభుత్వం కోసం రాల వాళ్ళు, మాకు కడుపు కొట్టేస్తున్నారు వీళ్ళు, మేము కష్టపడి చదువుకున్నానికి మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎక్కడైనా ఉందా అనేటువంటి బాధ పడుతున్నారు వాళ్ళు. ఆ బాధతో వచ్చారు బయటికి. ఎవరు పిలిస్తే వచ్చినోడు కాదు, ఎవరికి వాళ్ళు మేము సక్రమంగా సంపాదించుకుంటే కష్టపడి సంపాదించిన మమ్మల్ని ఇంత అవమానపరుస్తున్నాడా, రేపు మేము స్కూల్లో పోయి నిలబడలేని పరిస్థితిలో మా మానసిక స్థితిని చేస్తున్నారనే బాధతో బయటకు వచ్చారు వాళ్ళు. ఓకే, మరి నెక్స్ట్ కూడా డిఎస్సి ఇస్తాను, నేను ఆగేది లేదు, మీరు ఎన్నైనా ఆరోపణలు చేసుకోండి అంటూ లోకేష్ గారు అయితే సవాల్ చేస్తున్న పరిస్థితి. లేదంటే ఎక్కడైనా అవినీతి జరిగింది అంటే కనుక రండి తేల్చుకుందాం, చర్చకు నేను సిద్ధం అంటున్న పరిస్థితి. మరి డిఎస్సీల మీద అనుమానాలు పెంచే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, లేదంటే లోకేష్ గారు మళ్ళీ నేను డిఎస్సి ఇస్తాను అంటే కనుక ఏదైతే నిరుద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుందంటారా, లేదంటే అనుమానాలు రేకెత్తుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఒకటండి, నిరుద్యోగంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఉద్యోగం చేరాలి అనుకుంటారు. ఉద్యోగంలో చేరాలనుకుంది ఎవరంటే అతి సామాన్యుడు మాత్రమే. ఏది కోటీశ్వరుడు ఎవరు నేను వ్యాపారం చేసుకుంటాను, నేనేదో చేసుకుంటాను అనుకో, డబ్బులు ఉన్నవాళ్ళు. డబ్బులు లేనివాళ్ళు, విద్య ఉన్నటువంటి అతను నేను ఏదో ఒక విధంగా ఉద్యోగంలో పోతే నా బ్రతుకు నాకు ఉంటుందని ఆశతో వస్తాడు. అందువల్ల అనేక సార్లు ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు రేపు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా పోయినసారి రామిటేషన్లో జస్ట్ మిస్ అయిన వాళ్ళు, అనేక సార్లు మిస్ అయిన వాళ్ళు రెడీగా ఉండరు రావడానికి.
ఏది ఎగ్జామ్ రాయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆగరు, రాసుకుంటారు, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని బాగుపరుచుకుంటారు. దానికి ఈ ఇప్పుడు విద్యాశాఖ ఉన్న మంత్రి గారు తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచిది. అదే కాదు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి కదా, అవి కూడా వేయటానికి ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. ఇది చేసినప్పుడు అవి మట్టుకు చేయాలి. ఎందుకంటే భారతదేశంలో కోటీశ్వరులు ఉంటే వాళ్ళు ఒక 10% ఉంటారేమో, మిగతా 90% యావరేజ్, బిలో యావరేజ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళ బ్రతుకులకి ఏదంటే ఏదో ఒక ఉపాధి కావాలి, ఏదో ఒక రకంగా ఉపాధి, ప్రైవేట్ పరంగాని గవర్నమెంట్ పరంగా ఉపాధి కావాలి. మరి బ్రతకాలి కదా, తినాలి కదా. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు, పేదోడి కూడు గుడ్డ నీడ ఉండాలన్నాడు కదా. ఆ నినాదంతో కదా వచ్చింది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నాడు కదా. ప్రజల కంటే దేవుళ్ళు అంటే ఎక్కడో రారు కదా. వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళు అవుతారు? వాళ్ళు నిజాయితీగా ఉండి సక్రమంగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు ఉన్నప్పుడు దేవుళ్ళు అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఇలా ఎలిగేషన్లు చేస్తున్న తరుణంలో ఈ 16,000 కుటుంబాలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అయినట్టే అవుతున్నాయి. మరి 2029 నాది అధికారమే అంటున్నారు కదా, అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? 100% 100% సాధ్యం కాదండి. 100% సాధ్యం కాదు. ఈ 11 కూడా ఉంటాయో పోతాయో ఈ పిచ్చి మాటల వల్ల, లేకపోతే కొన్ని వచ్చేయేమో కానీ ఈ పిచ్చి మాటల వల్ల అవి కూడా ఉంటాయో పోతాయో తెలియదు. ఎందుకంటే ఇతను మాట కాదలేక వాళ్ళు కూడా తిరుగుతున్నారుగా, వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు తిరుగుతున్నారు, కొంతమంది ఎటు గెలవని వాళ్ళు తిరుగుతున్నారు, అది వేరు. ఓడిపోయిన వాళ్ళందరూ తిరుగుతున్నారు. మీరు గెలిచిన వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా. మీరు కామ్గా ఉంటే మేమైనా కొంచెం గౌరవం ఉండేది. మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఇళ్ళు ఈ 16,000 మంది కాదు, వాళ్ళ కుటుంబంలో కనీసం 3 ఉంటారు, ఇళ్ళుగా ఇంకా 2 ఉంటారు, తల్లిదండ్రి పెళ్ళమైన ఉంటారు, 4 ఉంటారు. ఇతనితో 16,000 × 4 అలా అవుతాయి. అది. థ్యాంక్ యూ.